చదువుకున్న వాక్య భాగంలో ఈ 42వ కీర్తన 8వ చరణం. ఈ 42వ కీర్తన 8వ చరణం చదవండి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన కూర్చున్న కీర్తనయు నా జీవనదాతైన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ రాత్రి మధ్యాహ్నం 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. రైట్. మధ్యాహ్న కాలంలో మనం ధ్యానం చేసిన విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి. రెండవది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మూడవది, కృప తోడుగా ఉంటుందని మధ్యాహ్న కాలం ధ్యానం చేశాను. సో ఈ సమయంలో మరొకసారి ఆ లేఖనాలు ధ్యానం చేస్తూ మిగిలిన 3 కూడా మనం ప్రకటన చేద్దాం. మరొకసారి 119వ కీర్తన 98వ చరణాన్ని చూస్తే కీర్తనకారుడు అంటాడు ఒక అద్భుతమైన మాట. 119వ కీర్తన 98వ చరణం. 119వ కీర్తన 98వ చరణం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండను. ఉండనిమ్ము. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా నీ ఆజ్ఞలు ఎప్పుడు కూడా నాకు ఎలా ఉండాలంట? తోడుగా ఉండనిమ్ము. దేవుని ఆజ్ఞలు తోడుగా ఉన్నప్పుడు, ఆ ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి ఆజ్ఞల్లో మనం నడిపిస్తున్నప్పుడు, ఆ ఆజ్ఞలలో మనం నడుస్తున్నాం అనుకోండి, ఆ ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగానే ఉంటాయి. మరో సందర్భంలో ఏమిటంటే, ఆజ్ఞలలో కానీ ఉండకుండా ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీవితం మరణం. కనుక దేవుని బిడ్డలు ఆజ్ఞలలో జీవించాలి. ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండని అని ప్రార్థన చేయాలి. దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలు, 6 దినాల విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలు ప్రతి దినం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండని. నీ ఆజ్ఞలు కానీ నాకు తోడుగా ఉంటే నీ ఆజ్ఞను అనుసరించి బ్రతుకుతాను, నీ ఆజ్ఞలో బ్రతుకుతాను. అంతేకాని నీ ఆజ్ఞలకు దూరమైతే ఆజ్ఞను అతిక్రమించిన వాడు అవుతాను, ఆజ్ఞను అతిక్రమించిన దానిని అవుతాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీవితం మరణం. అది రాకుండా ఉండాలంటే ఆజ్ఞలలో జీవించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆజ్ఞలు మనకు కావాలి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో, ఆజ్ఞలలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఆజ్ఞలు వెంబడి మనం ఎప్పుడైతే నడవగలుగుతామో, ఆ ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగా ఉంటాయి. ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటే, ఆజ్ఞలలో మనం బ్రతుకుతా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆ ఆజ్ఞను ఎప్పుడైతే నీవు అతిక్రమిస్తావో, ఆ అతిక్రమమే పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణం అవుతుంది. అందుకే
కనుకనే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండనిమ్ము అని భక్తుల యొక్క ప్రార్థన. సో ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది ఆజ్ఞలు బ్రతకగలుగుతున్నారు? అయ్యా నీ ఆజ్ఞలు నాకు నిత్యము తోడుగా ఉండాలి అని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? బిడ్డలారా, ఆజ్ఞలు మనకు అవసరం. ఆల్రెడీ దేవుడు మనకు పదార్థాలు ఇచ్చాడు. కానీ ఇక్కడ భక్తుల యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉండనేమో, తోడుగా ఉండనేమో. రెండవ ప్రార్థన ఏంటో తెలుసా? చూద్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండము 33:14. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి తోడుగా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అడుగుతున్నాడు. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏంటి ప్రభు అని అడిగితే దేవుడు మోషే అంటాడు, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. బిడ్డలారా, ఒకటి ఆయన ఆజ్ఞలు మనకు నిత్యము తోడుగా ఉంటే, రెండవది ఆయన సన్నిధే మనకు తోడుగా ఉంటుంది. ఆజ్ఞలు తోడుగా ఉన్నప్పుడు రెండవది జరిగేది తెలుసా? సాక్షాత్తు దేవుని సన్నిధే మనకు తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుని సన్నిధి నీకు తోడుగానే వస్తుంది. నువ్వు ఆయన ఆజ్ఞలో ఉన్నంత కాలం, ఆయన ఆజ్ఞలో జీవించినంత కాలం, ఆయన ఆజ్ఞలను వెంబడించినంత కాలం, వాటిని అనుసరించి ఆజ్ఞలో బ్రతికినంత కాలం దేవుని సన్నిధి నీకు తోడుగానే ఉంటుంది, తోడుగానే ఉంటుంది. నేను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆయన అంటాడు, నేను నిన్ను విడువను, విడిచిపెట్టని దేవుడు, తోడుగా ఉండే దేవుడు, కృప చూపించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. బిడ్డలారా, అందుకే ఆయన బిడ్డలమైన మనం 6 దినాలు దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞలో బ్రతికామా, ఆజ్ఞలు మీరి బ్రతికామా? ఆజ్ఞలో ఉన్నట్లయితే సన్నిధి తోడుగా ఉంటుంది. ఆజ్ఞను అతిక్రమించావా? ఏమొస్తుంది మనుషులకి? చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించే మనుషులకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. పాపం ఏం చేస్తుంది? పాపం పరిపక్వమై ఏమంటుంది? మరణాన్ని కంటుంది. అందుకే ఆజ్ఞలో ఉండాలి మనిషి, ఆజ్ఞలో జీవించాలి మనిషి. 6 దినాలు దేవుని ఆజ్ఞలో ఎవరైతే ఉండగలుగుతారో, 6 దినాలు దేవుని ఆజ్ఞలు ఎవరైతే వెంబడిస్తారో, 6 దినాలు ఆజ్ఞాతిక్రమం చేయకుండా ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే బ్రతుకుతారో, 6 దినాలు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆజ్ఞలు మీరితే, ఆజ్ఞలు అతిక్రమిస్తే, ఆజ్ఞలు అతిక్రమించిన వెంటనే ఆ మనుషులు ప్రవేశించేది ఏంటో తెలుసా? పాపం. ఆజ్ఞలో ఉంటే పాపం నీ దగ్గరకు రాదు. ఆజ్ఞలో ఉన్నంత కాలం పాపం నిన్ను ముట్టదు. ఆజ్ఞలో ఉన్నంత కాలం పాపం నీ దగ్గరికి రాదు, నిన్నేమీ చేయదు. సో నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞకు దూరం అవుతావో,
వెంటనే నీలోనికి చెప్పడే వస్తుంది పాపం. బిడ్డలారా, దేవుని ఆజ్ఞలో బ్రతికినంత కాలం పాపం నిన్నేమి చేయదు, నన్నేమి చేయదు. దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధనలో మనం ఉన్నంత కాలం ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. కానీ ఆజ్ఞలు ఎప్పుడైతే నీవు అతిక్రమిస్తావో, ఆజ్ఞకు ఎప్పుడైతే నువ్వు దూరం అవుతావో, అప్పుడు వెంటనే నీలోనికి పాపం చేస్తుంది. నీలోనికి వచ్చిన పాపం ఊరుకున్నది. ఏం చేస్తుంది తెలుసా? పాపము పరిపక్వమయ్యి చెప్పండి ఏంటంటది, మరణాన్ని కంటుంది. అందుకే ఆజ్ఞలో బ్రతకాలి ఆత్మ సంబంధమైన బిడ్డలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిడ్డలు 6 దినాలు ఆజ్ఞలో బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞను ఎవరైతే అనుసరిస్తారో, ఆజ్ఞలో ఎవరైతే బ్రతుకుతారో, అయ్యా నిత్యము నీ ఆజ్ఞలు నాకు తోడుగా ఉండని పని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన వారికి తోడుగా ఉంటుంది. మోషే భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ పట్టాడు, అయ్యా ఏంటి ప్రభు అంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. వెళ్ళు, దేవుని సన్నిధి తోడుగా వచ్చేంత వరకు, మేఘము దిగి వచ్చేంత వరకు మోషే ఉన్న స్థలం నుండి అంగుడు కూడా కదిలేవాడు. అంతే, దేవుని సన్నిధి వచ్చాకే మోషే ప్రయాణం చేసేవాడు. అంటే దేవుని వాగ్దానం ప్రకారం నడిచాడు, దేవుని చిత్తంలో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, ఆగమంటే ఆగేవాడు. ఆ ఆజ్ఞలో బ్రతకాడు పురుషుడు. వచ్చి ఆజ్ఞను అతిక్రమించలే. ఆజ్ఞలో బ్రతికినంత కాలం దేవుని సన్నిధి తోడుగానే ఉంటుంది. బిడ్డలారా, నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలో బ్రతికినంత కాలం దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. దేవుని సన్నిధి తోడుగా వస్తుంది. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ కీడు మన దగ్గరికి రాదు, ఏ శాపం మన దగ్గరికి రాదు, ఏ పాపం మన దగ్గరికి రాదు, ఏ అతిక్రమం మన దగ్గరికి రాదు, ఏ అపాయం కూడా మన దగ్గరికి రాదు. ఆయన సన్నిధి మనతో ఉన్నంతసేపు. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తావో అప్పుడే అపాయం మనలోకి వస్తుంది, అప్పుడే శోధన మనలోకి వస్తుంది, అప్పుడే కష్టాలు మనలోకి వస్తాయి, అప్పుడే పాపం చేస్తుంది. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే బ్రతకగలుగుతారో ఆజ్ఞల్లో, వారి వెంట దేవుని సన్నిధి ఉంటుంది, సన్నిధి ఉంటుంది. 3వ మాట చెప్తాను నీకు. పరిశుద్ధ గ్రంథంలో 3వ మాట జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం. ఎజ్రా 8:31. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై చెప్పమ్మా. బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతి నుండి మమ్మల్ని తప్పించిన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరుంటున్నారు ఈ మాట చెప్పడం? ఎజ్రా శత్రువుల చేతుల నుండి విడిపించింది మా దేవుని హస్తం. మా దేవుని హస్తం మాకు తోడుగా వచ్చింది. మోషే అంటాడు, నీ సన్నిధి మాకు తోడుగా వచ్చిందా? ఏంటి? ఎజ్రా అంటాడు, అయ్యా శత్రువుల చేతుల నుండి తప్పించడానికి పొంచి ఉన్న మార్గంలో పొంచి ఉన్న శత్రువుల చేతుల నుండి మమ్మల్ని తప్పించడానికి నీ కరుణా హస్తం మాకు తోడుగా వచ్చింది. స్తోత్రం చెప్పండి. అవును, నీ దక్షిణ హస్తం అంటాడు, నీ కరుణా హస్తం అంటాడు, నీ హస్తం అంటాడు.
నెహెమ్యా కానీ ఎజ్రా కానీ వీళ్ళు వాడిన పదాలు ఏంటో తెలుసా? మా దేవుని కరుణ హస్తం మాకు తోడుగా. శత్రువు చేతుల నుండి తప్పించేది దేవుని దక్షిణ హస్తం. కీడు నుండి తప్పించేది దేవుని దక్షిణ హస్తం. పొంచి ఉన్న శత్రువులను, పొంచి ఉన్న శత్రువు చేతుల నుండి తప్పించగలిగేది దేవుని యొక్క హస్తం. ఆ హస్తం కింద మనం అనుకున్నామని మర్చిపోవద్దు. ఒకటేమో చెప్పండి, దేవుని చెప్పండి ఏంటది? ఆజ్ఞ. 19వ కీర్తన 98వ వచనంలో అంటాడు, అయ్యా నీ ఆజ్ఞలు నిత్యము మాకు తోడుగా ఉండ దయచేయండి. రెండవది మోషిస్తాడు నిర్గమకాండంలో ఏమన్నాడు? నా సన్నిధి నిర్గమకాండం 33:14 నీ సన్నిధి మాకు తోడుగా ఉందంటాడు. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, పొంచి ఉన్న శత్రువులు చేతుల నుండి మమ్మల్ని తప్పించడానికి మా దేవుని హస్తం మాకు తోడుగా. దేవుని బిడ్డలారా, ఆయన మాట మనం వింటే, ఆయన ఆజ్ఞలో మనం ఉంటే, ఆయన ఆజ్ఞ అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞలో మనం జీవిస్తూ ఉంటే, పొంచి ఉన్న శత్రువైనా, హెచ్చించబడిన శత్రువైనా, చాటున్న శత్రువైనా, వెనకుండే శత్రువైనా, ముందుండే శత్రువైనా, కుడి ఎడమలో ఉన్న శత్రువైనా, ఏ శత్రువు భయముండైనా తప్పించగలిగింది దేవుని కరుణా హస్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్షించే హస్తం, ఆయన బాహు అండి. ఆయన బాహు తన పిల్లలను తప్పిస్తుంది. నువ్వు ఆయన ఆజ్ఞలో ఉంటాక, ఆయన ఆజ్ఞలో బ్రతకాలి. ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు కాదు, విశ్రాంతి దిన రోజు కాదు, 6 దినాలు దేవుని ఆజ్ఞలలో ఎవరైతే ఉంటారో, 6 దినాలు దేవుని చిత్త ప్రకారం ఎవరైతే ఉండగలుగుతారో, 6 దినాలు ఆజ్ఞలో బ్రతకగలిగితే ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది, ఆయన హస్తము తోడుగా ఉంటుంది. 4వ మాట చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17:37. సమూయేలు మొదటి గ్రంథం 17:37. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ చెప్పండి ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి, ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా అంటే సున్నతి లేనాడు. చెప్పండి, ఎంత కండదీనుడైనా, 6 ముళ్ళ ధ్యానుడా, ఫిలిష్తీయులు అందరికి నాయకుడైనా, ఇదిగో నా వెనుక నాకు నాయకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రం దగ్గరికి వచ్చి బాలుడైన దావీదు అంటున్నాడు, రాజా వీడంత నా ముందు 6 ముళ్ళ ధ్యానుడుంటే నాకే, వాడు కండలు ఉంటే నాకే, వాడు గుండెలు సరుచుకుంటే నాకెందుకు? నేను అరణ్యంలో గొర్రెల దగ్గర ఉన్నప్పుడు సింహం వస్తే సీల్ చేశాను. సింహం కంటిగా గొప్పోడా అంటే సింహం కంటిగా ఉన్నా గొప్పోడా, ఎలుగుబంటి తరివాను, ఏది నేను చేయలేకపోయింది. ఇదిగో యుద్ధము నాది, యుద్ధము నాది కాదు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలు అంటాడు, అయితే ఇంకేంటి, యెహోవా నీకు చెప్పలే, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, వెళ్ళు.
దావీదు పడుకున్న ఏడులోకి వెళ్ళి నన్ను నేను ఎదుర్కొని 51 వచ్చిన మనం చూస్తే అక్కడే 51 వచ్చిన అద్భుతమైన మాట రాయబడుతుంది. చదువు. వాడు బోర్ల పడగా ఎలా మోసపడ్డాడు? 50 వచ్చిన చదివితే 50 దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపిన తప్పుడు కూడా దేవుడు భయపడతారు. హల్లెలూయా. ఖడ్గం లేదు. బిడ్డలారా, సౌలు యొక్క ఈటి బలం ఎంతో, సౌలు యొక్క రాజ కవచ బలం ఎంతో, గొల్యాతు ఎంత బలవంతుడో అలాంటి బలవంతుడి చూసి ఇశ్రాయేలు సైన్యం ఉడిగిపోయింది. పోనీ సౌలు రాజు ఉన్నంత కూడా ఏమండి, ఈ సౌలు కూడా అజానుభావుడే, బలవంతుడే, అన్ని రకాలుగా ఆరితేరుడే. కానీ ఎవరు చూసి భయపడుతున్నాడు చెప్పండి? సున్నతి లేనివాడు, సున్నతి లేని గొలియాతు చూసి సున్నతి పొందినవాడు, యెహోవా చేత అభిషేకించబడిన రాజు గడగడ గడగడ ఉడుకుతున్నాడు. యెహోవా చేత అభిషేకించబడిన రాజు ఎవరు? సౌలు. అవునా? యెహోవా చేత అభిషేకించబడిన సౌలు రాజు గడగడ ఉడుకుతున్నాడండి. ఎవరు చూసి? సున్నతి లేని గొలియాతును చూసి. కానీ దావీదు బాలుడుగా ఉండి సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు నన్నేమి చేయగలడు? నేను దానితో చేసేది నా పక్షన నా దేవుడి స్తోత్రం. ఈ మాట అనగానే సౌలు రాజు అంటాడు, వెళ్ళు. వాళ్ళు ఏమన్నాడు? యెహోవాయే నీకు తోడుగా ఉన్నాడు. బిడ్డలారా, వెంటనే తోడుగా ఉన్నాడు అని చెప్పినాడా? ఊరుకున్నాడా? ఆయుధం తీసుకొచ్చి దావీదుకు తగిలించాడు. ఆయుధం తీసుకొచ్చి దావీదుకు తగిలిస్తే ఇవన్నీ వేసుకుని దావీదు కదలలేకపోతున్నాడు. కదలలేక 2 అడుగులు వేసి వెనక్కొచ్చి అంటాడు, రాజా ఇవన్నీ నాకు వాడికి లేదు. ఈ రాజకీయ విషయాలు, శిరస్త్రాణాలు, ఈ కత్తి, ఈ డాలు, ఈ కిరీటం ఇవన్నీ నాకు అలవాట్లేదు. నాకున్న అలవాటు ఒక్కటే బలమైనది, అది ఒడిసేన. స్తోత్రం చెప్పండి. ఒడిసేన ఒక్కటే నాకు బలమైన ఆధారం. అది సావాలంటే ఈ కాదు, ఈ ఒడిసేనతో చంపుతారు. బిడ్డలారా, దేవుని సన్నిధి తోడుగా ఉంటే, దేవుని హస్తం తోడుగా ఉంటే ఏ శత్రువైనా కొనిపోతాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మొదటిది చెప్పండి, దేవుని ఆజ్ఞలు తోడుగా ఉండమని ప్రార్థన చేశాడు. రెండవది, నీ సన్నిధి తోడుగా ఉండాలని. మూడవది, నీ హస్తం నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేశాడు. నాలుగవది, యెహోవా నీకు తోడుగా ఉండాలని ప్రార్థన చేశాడు. ఇంత బలమైన ఆధారాలు దొరికినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటారు. ఇంత బలమైన ఆధారం నీకు దొరికినప్పుడు నువ్వెవరు ఆజ్ఞ నుంచి బయటకు వెళ్తున్నావు? బిడ్డలారా, ఆజ్ఞలో నుంచి బయటకు వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఒకప్పుడు ఆజ్ఞలకు బయట బ్రతికిన మన జీవితాలను దేవుడు మార్చి ఆయన ప్రభుత్వం నింపి ఇప్పుడు తెచ్చి ఆయన ఆజ్ఞలలో ఉంచారు. ఆజ్ఞలో ఉంచారు. 12 మంది శిష్యులు ఆజ్ఞలో బ్రతుకుతున్నారు. కానీ సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఒకడు ఆజ్ఞలకు ఎప్పుడైతే ఆజ్ఞలకు దూరం అయ్యాడో వెంటనే వాళ్ళు గమనించారు, సాధన చేసింది, పాపం వచ్చేసింది. పాపం
పరిపక్వమైంది, మరణాన్ని. ఎప్పుడైనా సరే దేవుని ఆజ్ఞల్లో నుండి బయటికి వెళ్ళావా? తల్లి రెక్కల కింద ఉన్న పిల్లలు సురక్షితంగా ఉంటాయి. ఆ తల్లి రెక్కల కింద నుండి తలగా బయటికి పెట్టి చూస్తూ శత్రువు తిరుగుతూ ఉంటే గంతనట్టు కోడి పిల్ల, నువ్వు నన్నేమి చేయగలవు. ఎందుకని? ఎక్కడుంది తల్లి రెక్క? ఇవన్నీ తల్లి రెక్కల కింద ఉంటే ఒకటంట పిల్లిగా వెళ్ళి వేస్తున్నాను. తల్లి పిలవకుండా వెళ్ళి పిలుస్తుందంట. తల్లిని రామా రూపడి కడతారు. ఈలోపు పని చేస్తున్నాడు ఒకడు. ఆడు రావటమే పట్టుకొని తీసుకెళ్ళిపోయి తాడి చెట్టు మీద పెట్టి అనుకుంటుందంట కొడుపిల్ల, మా అమ్మాయి ఎంత స్వార్థపరురాలు, ఎప్పుడు కిందకి తిప్పింది కానీ ఎంత ఎత్తులోకి మా అమ్మ ఎప్పుడు తీసుకురాలేదు. అబ్బా నువ్వు ఎంత మంచిదాన్ని కట్టితే వచ్చిందని ఎక్కడ పొడవకు మెదడు బయటకు వచ్చి అప్పుడు అమ్మా నడిచిందంట. తల్లి రెక్కల కింద బయటికి వెళ్తే, దేవుని ఆజ్ఞలో వచ్చి బయటికి వెళ్తే ఇదే జరుగుతుంది. దేవుని బిడ్డ దేవుని ఆజ్ఞలో ఉన్నంత కాలం, యెహోవా అతన్ని ఆశ్రయించినంత కాలము అతడు వర్తిల్లాడా? దరిద్రుడయ్యాడు. చెప్పండి. సంసోను దేవుని ఆజ్ఞలో ఉన్నంత కాలం సింహాన్నైనా దించాడు, దేన్నైనా చీల్చాడు. పచ్చి గాడిద తేవడం ఎరుపుతో 1000 మందిని చంపిన సింహబలుడు, మామూలుగా సింహబలుడు ఇశ్రాయేలీయుల్లో అలాంటి వ్యక్తిని ఎవరు చూడలా. సంసోను కనపడితే ఫిలిస్తీన్ గిది ఏంటది? ఫిలిస్తీన్ చూశారా? ఎవరిని? సంసోన్ని. పిల్లరా, సంసోను కనపడితే పోయేవాడికి గడగడ వణికిపోయారు ఫిలిస్తీన్. అలాంటి ఫిలిస్తీన్కి ఒక దినాన సంసోను సిక్కాడు, దొరికాడు. ఎలా దొరికాడు? సంసోను దేవుని ఆజ్ఞలో నుంచి బయటికి వెళ్ళాడు. అంతే చాలు. ఒకసారి బయటికి వెళ్తే చాలు, అయిపోయినట్టే చాలు. అందుకు దేవుని పిల్లలమైన మనం దేవుని రెక్కల కింద ఉన్నంత కాలం, ఆజ్ఞలో ఉన్నంత కాలం, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నంత కాలం, ఆయన కృపలో ఉన్నంత కాలం ఏ శత్రువు నిన్ను నన్నేమి. 5వ మాట చెప్తారు. 89వ కీర్తన 28వ చరణం. 89వ కీర్తన 28వ చరణం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ తోడు? చెప్పండి. మొదటిది ఏంటి? ఆజ్ఞ. రెండవది సన్నిధి. మూడవది హస్తము. నాలుగవది ఆయనే తోడు. 5వది కృప. కృప తోడుగా ఉంటే ఇంక మాకేం కావాలి? ఇంకేం కావాలండి? నా కృప నీతో ఉంటే చాలు అనడం కాగితం. అయ్యా ఈ బాధ నేను పడలేను, ఈ కన్ను బాధ పడలేను, ఈ బాధ నొప్పి నేను భరించలేకపోతున్నాను అయ్యా ఈ నొప్పి నా నుండి తీసేయి అని మమ్మల్ని ప్రార్థన చేశాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈ బాధ నేను భరించలేని అంటే పౌలా నా పిల్లల్ని ఎంత బాధ పెట్టారో,
గుర్తుందా? పౌలా, నా పిల్లలంత బాధ పెట్టావు, హింసించావు, ఈడ్చావు, కొట్టావు, చిత్రహింసలు పెట్టావు. నా కుమారుడు స్తెఫను మరణానికి నువ్వే ఇప్పుడు ఏడుస్తున్నావా? ఈ బాధ పడలేదని కన్ను బాధకే ఏడిస్తే రాళ్ళ దెబ్బలకి ఎంత ఏడ్చాడు? కన్ను బాధను తట్టుకోలేదని అయ్యో ఏడుస్తున్నావే, రాళ్ళ దెబ్బలకు తట్టుకున్నాడు స్తెఫను. రాళ్ళతో కొడుతుంటే, కొట్టి చంపుతుంటే అక్కడ నిలబడి కళ్ళారా చూసి, పౌలా పౌలా, ఆ ముళ్ళు నేనే, స్తోత్రం చెప్పండి. పౌలా, ఆ ముళ్ళు నీకు నేనే పెట్టేది కావాలని తీసేమని అడుగుతారండి. నాకు ఇష్టమైంది. ఎవరికి చెప్పండి? బైబిల్లో నాకు ఇష్టమైంది రోగం పెడుతుంది ఎవరిని అన్నది ఏంటంటే పౌలంటే అంత గొప్ప దేవుడికి ఎట్లాగా కళ్ళ ముందు ధర్మశాస్త్రం ఎరిగి, ధర్మశాస్త్ర పదార్థాలు ఏంటో తెలిసి, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు, గమాలియేలు పాదాల దగ్గర విద్య అభ్యసించిన వాడు, సన్నిహిత సభలో సభ్యత్వం కలిగిన వాడు, ధర్మశాస్త్రం ఏంటో బాగా తెలిసిన వాడు, అధికారులు మాట విని ఇశ్రాయేలు ప్రజలను హింసించిన వాడు, క్రూరుడు, సౌలుగా ఉండి చిత్రహింసలు పెట్టాడే. ఎంతమంది దండాలు పెట్టారు, ఎంతమంది ఏడ్చారు. నీ చేత గాయాలు పొందిన వాళ్ళు ఎంతమంది, నీ పరడాదర్భం తిన్నది ఎంతమంది. సౌలా, నేనే నీకు కావాలని చెప్పండి. ఆ ముళ్ళు, ఏ ముళ్ళు? సాతాను అనే ముళ్ళు నీకు పెట్టాను అన్నాడు దేవుడు. మాట్లాడేంటి ఉందా వాక్యంలో? సాతాను అనే ముళ్ళు నేనే నీకు పెట్టాను అంతే. మళ్ళీ చచ్చిపోయి హతసాక్షి అయ్యేంత వరకు ఆ నొప్పి గురించి దేవుణ్ణి దేవా, నీ కృప నాకుంటే, స్తోత్రం చెప్పండి, నీ కృప ఉంటే చాలా అయింది నాకు, ఎలాగైనా బ్రతుకుతాను, కృప కోసమే చూస్తున్నాను. పెట్టారా? పౌలా, నా కృప నీకు చాలు. పౌలు హతసాక్షి అయ్యేంత వరకు ఆ కన్ను పాత్రలో ఉన్నాడు. ఎన్నడూ కూడా ప్రభువుని అడగలేక, ఆ బాధ పడలేక, దేవుణ్ణి అడగలేక గంటలు గంటలు మోకరించి పెట్టారా? పౌలు మోకరిస్తే కన్ను ఉండేది కదంట. అందుకే పౌలయ్య గంటల గంటలు ప్రార్థన చేశాడు. హింసలైనా భరించాడు, ఇబ్బందులైనా భరించాడు, కష్టాలైనా భరించాడు. ఏం తోడుతుంది చెప్పండి? కృప. స్తోత్రం, హల్లెలూయా. కృప, కృప తోడుగా ఉంది చాలు. రాళ్ళ దెబ్బలైనా భరించాడు, సరసలైనా భరించాడు, సంఖ్యలైనా భరించాడు, కొరడా దెబ్బలైనా భరించాడు. ఇట్లా చివరికి మరణ పొయ్యి మీద తల ఛేదించిన ఆ కృప నాకు దొరుకుతుంది. సపోర్ట్, ఆ కృప నాకుంటే చాలు అనుకున్నాడు. ఆజ్ఞలో బ్రతికే బిడ్డ కృప నీకు నాకు చాలు. ఏదున్నా లేకపోయినా కృప చాలు. ముగింపులో మాట చెప్పి గురిస్తాం. చదువుదాం, మరలా మొదట్లో వద్దాం. 42వ కీర్తన 8వ చరణం. 42వ కీర్తన 8వ చరణం చదవాలి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన
దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడు. స్తోత్రం చెప్పండి. ఎవరన్నది మాట? కోరాహు పిల్లలు. కోరాహు అనలేదండి ఈ మాట. కోరాహు అనలేదు. కోరాహు అనలేదు ఈ మాట. కోరాహు చేయలేని ప్రార్థన కోరాహు పిల్లలు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోరాహు పిల్లలు చేశారండి. మా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన పెట్టారా? ఓ తల్లిగా నువ్వు అరుణోదయంలో లేచి ప్రార్థన చేస్తే, ఓ తండ్రిగా అరుణోదయం లేచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ పిల్లలకే తోడు. పెట్టారా? నీ ప్రార్థన ఊరికి వెళ్ళిపోతావు. నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన, నీ విజ్ఞాపన ప్రార్థన, నీ స్తుతి ప్రార్థన, నీ హృదయపూర్వకమైన ప్రార్థన నువ్వు చేయగలిగితే అది నీకు తోడుకుంటుంది, నీ పిల్లలకి తోడుకుంటుంది, నీ భర్తకి తోడుకుంటుంది, కలిగిన దానికన్నిటికీ తోడుకుంటుంది. ఏంటి దానికి రుజువంటే? యోబు యొక్క ప్రార్థన యోబు పిల్లలకి, యోబు పశువులకి, యోబు పంటకి, యోబు గారికి కలిగిన దాని చుట్టూ స్తోత్రం చెప్పండి. ప్రార్థన మంచి కాబట్టి విశ్వాసంతో ఆత్మ సంబంధమైన బిడ్డగా, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డగా 6 దినాలు ఆజ్ఞలో ఉండే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే మనకు, మన పిల్లలకి తోడుగా పెట్టాలి. పలుసార్లు మాట చెప్పి ముగిస్తారు. పలుసార్లు మన కుటుంబంలో భర్తే కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, పిల్లలే కావచ్చు, అనేకమైన అపాయాలు వచ్చినప్పుడు ఏది తోడుతో తెలుసా? చెప్పండి. అది ఉదయాన్నే తల్లిగా నువ్వు కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి ప్రార్థన ఆ బిడ్డను ఏర్పడిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ భార్య ప్రార్థన భర్తను ఏర్పడిస్తుంది. బిడ్డలారా, ఊరికి నడలేదండి కోరాహు పిల్లలు. మా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మాకు ప్రార్థన తోడుగా ఉంటున్న సంగతి మర్చిపోకండి. ప్రభావిస్తున్న సంగతి మర్చిపోవద్దు. దేవుని హస్తం తోడుగా ఉంటున్న సంగతి మర్చిపోవద్దు. ఏది కూడా మనం విడిచిపెట్టదు. ఎవరో తెలుసా? ఆయన రక్తంలో ఆజ్ఞల్లో బ్రతికే బిడ్డలకి ప్రార్థన తోడుగా ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మరవకుండా, మరిచిపోకుండా అరుణోదయం లేచి ప్రార్థన చేయండి. రేపు ఉదయకాలం ఆదివారం కదా, ఉదయకాలం ప్రారంభిస్తాను. వల్ల బయటలో ప్రార్థన చేయడానికి ఎవరు ఏమనుకున్నా, ఇటు పొడిచినా నేను ప్రార్థన మాను. అలా ప్రార్థన చేయకపోవటమే శాపం తాండవిస్తూ ఉంది. శత్రువు దాడి చేస్తూ ఉన్నాడు. బిడ్డ హృదయం నలుగుతుంది. నాకు ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా నేను ప్రార్థన మాను. నేను మానను. రేపు ఉదయకాలం మొదలు పెడతాను. మరలా భూమి మీద దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఇది మాత్రం నేను మానను. ఎవరేమన్నా అనుకోనివ్వండి, ఖచ్చితంగా నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేయాలి. నాకు దేవుడు ఇచ్చింది. ఎవరు వినకపోయినా, వినలేకపోతే చెవులు మూసుకుంటారు, కానీ నేను మాత్రం ప్రార్థన మానను. ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంటుందని వాగ్దానం దొరికింది. స్తోత్రం చెప్పండి. దేవుని మాటలు మనకు దీవించుకున్నాక